ఆరాధన కొరకై యెషయా 57వ అధ్యాయం, యెషయా 57వ అధ్యాయం 15వ వచనం కలిసి అందరు చదువుదాం. యెషయా 57:15 అందరు కలిసి చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసుడైన ఇలాగ సెలవుచుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటను, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దకును, దీన మనసు గాలి వారి యొద్దకును నివసించుచున్నాను. మళ్ళీసారి గట్టి చదువుదాం, ఎవరు చదవలేదు ఈ మాట. మళ్ళీ చదుదాం. యెషయా, అందరు తీయండి, బైబిల్ ఉన్నవారు తీయండి. యెషయా 57:15 గట్టిగా చదవాలి అందరూ. ఆరాధించే బిడ్డలు అందరూ కూడా, దేవుని బిడ్డలు, వాక్యానికి మనం గౌరవం ఇవ్వాలి. గట్టి చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసుడైన వాడు ఇలాగూ సెలవుచుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గాలి వారి యొద్దను నివసించుచున్నాను. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోక తండ్రి, కనికరం గల దేవా, ప్రేమ గల దేవా, ఈ ఉదయకాలన పాటల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారు. అందరూ బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవా, ఆరాధనకి వెళ్తుండగా నీ యొక్క వాక్యపు విలువలో మా అందరితో మాట్లాడమని పెట్టుకుంటూ వస్తున్నాం. ఈ కొద్దిపాటి సమయం మా యొక్క జీవితాలకు ఉపయోగకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండినట్లు సహాయం దయచేయండి. నిలబడుతుంది దుమ్మునని, ధూళినని, ఎన్నిక లేనటువంటి వానని, తృణమాత్రపు నరుడని, మంటి మాత్రం నేను ఒప్పుకుంటున్నాను. నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను తండ్రి. నీ ఆత్మతో నన్ను మమ్మల్ని అందరిని నింపుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, బైబిల్లో మనం చదివిన మాటకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్నోసార్లు మనము ఈ మాటని విన్నాం. ఈ వాటిని దైవజనులు చాలామంది ధ్యానించారు కూడా. కానీ ప్రభు ప్రతిసారి ప్రతి ఒక్క కోణంలో, ఒక్కొక్క డైమెన్షన్లో మనకి వాక్యాన్ని తీసుకెళ్ళేవాడు. మనం వాక్యాన్ని ఎన్నిసార్లు ధ్యానించినా అది తాజాగా ఉండేది. మన జీవ గ్రంథం లేకపోతే మన బైబుల్ ఇది సజీవమైనది కాబట్టి ఇది ఎన్నిసార్లు మనం ధ్యానించినా ఇది ఎలా ఉంటుందంటే తాజాదనంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉండదు మళ్ళీ. సో ఫ్రిడ్జ్లో పెట్టినవి ఎలా ఉంటాయి, 2-3 రోజుల తర్వాత వాడిపోయినట్టుగా ఉంటాయి. తాజాగా ఉన్నట్టు యాక్ట్ చేస్తాయి కానీ దాంట్లో క్వాలిటీ తగ్గింటుంది. అలా ఉండదు మన బైబుల్. సరే, ఇది ఎంతో బైబిల్లో చాలా ఆదరణకరణ మాట. ఎంతో దీనికి, ఈ వచనానికి చాలా నేమ్ ఉంది. ఒకరు చదవండి ఈ మాట. 57:15 గట్టిగా బిగ్గరగా చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. ఎవరంటే మన దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు మన దేవుడు. ఈరోజు ఈ ఉదయకాలన ఎవరి కోసం నువ్వు వచ్చావు, ఎవరిని ఆరాధించడానికి మనం వచ్చావంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. అంతేకాదు, ఆయనకున్న క్వాలిటీస్లో రాయబడింది, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు దేవుడు. చూడండి ఎంత మంచి మాట. మహోన్నతమైన స్థలం, అక్కడికి ఎవ్వరు కూడా చేరలేరు, ఆ ప్రభుని ఎవరు కూడా చూడలేరు. మనకు ఎన్నోసార్లు వాక్యం ఉంటుంది, సమీపంపరాని తేజస్సులో తాను మాత్రమే నివసించుచు అమరత్వం కలిగిన దేవుడు మన దేవుడు. ఏ మానవుడు ఎన్నడూ కూడా ఆ దేవుని చూడలేడు. అంతటి ఉన్నతమైన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో మన ప్రభువారు, ఆ తండ్రి అయిన దేవుడు నివాసం చేస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, ఆ దేవుడు నివాసం చేస్తున్నాడు ఇక్కడ. అయినా ఇక్కడ ఒక మంచి మాట ఉంది, అక్కడ నివాసం చేసినప్పటికీ అయినను అనుంది అక్కడ. అయినను, ఇప్పుడు చదవండి. వినయము గల వారి ప్రాణమును
ఉజ్జీవింపజేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేటుకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నతమైన స్థలంలో నివాసం కలిగిన దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు, ఎక్కడ నివాసం చేయాలని కోరుకుంటున్నాడు అంటే వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గలిగిన వారి యొద్ద. ఈనాడు నీవు నేను మనమందరం ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నామంటే మనం ఎవరమంటే దేవుని ఆరాధిస్తున్నామంటే ఆరాధించే బిడ్డలకు ఉన్న క్వాలిటీ గుణము ఏదంటే మనం అందరం కూడా వినయం కలిగిన వారిమి, మనం అందరం కూడా దీన మనసు గల వారిమి. ఎందుకంటే అంత ఉన్నతమైన దేవుడు, అంత పరిశుద్ధుడు, ఎందుకు ఇంత మానవుని అంతగా ప్రేమించాలి? ఎందుకంత ప్రేమించాలి? ఈనాడు లోకంలో ఈ ప్రపంచంలో కోట్ల పశువులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. వీటన్నిటిని దేవుడు ప్రేమించలేదే? వీటన్నిటిలో దేవుడు నివాసం చేస్తానని అనలేదే? నలిగిన వారి హృదయంలో, దీన మనస్సు గల వారి హృదయంలో, వారి దగ్గర నేను నివాసం చేస్తాను అంటున్నాడు. ఎందుకు? కారణం ఒకటే. రండి చూద్దాం, రండి. కొన్ని కారణాలు ఏంటో. ఆది కాండం 1వ అధ్యాయం తీసిన వారు సహాయం చేయండి. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన స్వరూపమందు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ఏలుదురుగా కాని పలికెను. ఎందుకు ప్రియ స్నేహితుడా? ఒక మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఉన్నతమైన స్థలములలో పరలోకంలో నివాసము చేస్తున్న ఆ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఎందుకండి మానవుని ఎందుకండి ప్రేమించాడంటే ఇక్కడ రాయబడింది 1:26లో, మన స్వరూపమందు మన పోలిక. మానవుడు ఎవరండి? దేవుని పోలిక. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడండి. ఏ జంతువుని చూసి ఆ మాట అనలేదైనా. డిస్కవరీ ఛానల్ చూస్తే, పేపర్లు చూస్తే, లోకాన్ని చూస్తే, లోకంలో ఎన్ని రకరకాల జీవరాశులు ఉన్నాయి, ఎన్ని రకరకాల జంతువులు ఉన్నాయి. వీళ్ళందరినీ ఎవరు దేవుడు ప్రేమించలేదే? కారణం ఏంటంటే ఇక్కడ మంచి మాట రాయబడింది 26లో, మన స్వరూపమందు మన పోలిక. ఒక తల్లి తన కుమారుని చూసి ఏమనుకుంటారంటే, అయ్యా వీడు నా పోలికలో పుట్టాడండి, వీడు నా రూపంలో పుట్టాడండి అనుకుంటారు ఈనాడు ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు. కానీ నా ప్రియ స్నేహితుడా, మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే మానవుడు దేవుని పోలిక. అందుకే మహోన్నతుడు అయినప్పటికీ, అందుకే ఆయన ఉన్నతమైన స్థలంలో ఉన్నప్పటికీ వినయం గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఎంత మంచి మాట! మనము దేవుని పోలిక. ఇక్కడ రాయబడింది. అంతేకాదు 27లో చూడండి, చదవండి సిస్టర్. 27లో ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన స్వరూపం నరుడు. ఆయన స్వరూపం అండి. మనం ఎవరమో కాదు, ఏదో జంతువు రూపంలో మనం పుట్టలే, ఏదో ఒక దయ్యం రూపంలో మనం పుట్టలేదు, దయ్యాల పోలికలు మనకు లేవు, ఏదో ఒక దేవదూత పోలిక మనకు లేదు. సాక్షాత్తు సృష్టికర్త, సాక్షాత్తు దేవుని పోలిక మనం, సాక్షాత్తు దేవుని స్వరూపము. ఎంతటి ఆధిక్యత అండి మానవునికి. చూడండి, మళ్ళీ ఇంకొక మాట అక్కడే ఉంటుంది చూడండి. 5:1 చూడండి సిస్టర్. 5:1 ఆదికాండం. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలిక. ఇలా చూసుకుంటే దేవుడు, మనం ఇలా అద్దంలో చూసుకుంటే ఆ స్వరూపం ఏమవుతుందంటే దేవుందే. ఈ పోలిక, ఈ స్వరూపము ఇది దేవుంది. అందుకే యోబు అంటాడు, యోబు గ్రంథంలో 4:19లో ఎలీఫాజ్ అంటాడు, ఏమంటాడంటే జిగట మంటి ఇండ్లు అంట ఇవి. ఏంటిదంటే అది చదవండి చేస్తారు, ఆ మాట బాగుంటుంది. 4:19 చూడండి. యోబు జిగట మంటి ఇంట్లో, ఇండ్లలో నివసించు వారి యందు. చాలు సిస్టర్. జిగట మంటి ఇండ్లలో నివాసం. ఇది ఏంటండి? ఇది క్లే, ఇది మట్టి.
ఇది మట్టి, జిగట మంటి ఇండ్లలో నివాసం చేస్తున్నావు నువ్వు, నేను, మనం అందరము. దేవుని పోలిక, దేవుని స్వరూపము. ఎంతటి ఆధిక్యత మానవునికి, ఎంత అదృష్టం అండి దేవుని. ప్రియ స్నేహితుడా, జ్ఞాపం చేసుకోండి, ఇక్కడ రాయబడింది ఎంత చక్కగా రాయబడిందంటే, దేవుడు ఆనాడు ఆదామును చేసిన దినాన్న దేవుని పోలికగా దీన్ని చేస్తూ వచ్చాడు. అంతేనా? దేవుని మానవునికి ఉన్న ఆధిక్యత చూడండి, ఔన్నత్యం చూడండి. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం రండి, మళ్ళీ అక్కడికి 28 వచనం చదవండి. ఆఫ్ చెయ్యి. చూసారా ప్రియ స్నేహితుడా, దేవుని పోలిక, దేవుని స్వరూపమే కాదు, ఇక్కడ రాయబడినది ఒక గొప్ప ఔన్నత్యం. ఎంత మంచి మాట రాయబడింది అంటాడా, మీరు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి. ఏం చెప్పాడండి మానవునికి దేవుడు? ఏ ఆజ్ఞ ఇచ్చాడు? భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏలండి. ఏం చేస్తున్నాడు ఈనాడు మానవుడు? ఏలుతున్నాడా? ఏలట్లేదు, పూజిస్తున్నాడు. దేవుడు చెప్పింది ఒకటి, మానవుడు చేస్తున్నది ఒకటి. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి. ఏలడానికి ఎంత గొప్ప ఔన్నత్యం! ఈ భూమి మీద ఉన్న సమస్త జంతువులను, పశువులను, ఆకాశ పక్షులను ఏలడానికి మానవునికి అధికారం ఇచ్చాడండి. చూడండి, ఇంకో మంచి మాట ఉంటుంది ఇక్కడ, కీర్తనలు 8:6. కీర్తనలు 8:6 రండి. కీర్తనలు 8:6. ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను అన్నిటినీ వాని పాదముల కింద కదండి. వాటి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువు ఏంటండి మన పాదాల కింద ఉన్నాయి. నేను చెప్పట్లేదండి, ఇక్కడ ఎంత మంచి మాట రాయలేదంటే, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద మన పాదముల కింద ఉంచాడు దేవుడు. వాటిని మనం తల మీద పెట్టుకుని తిరుగుతున్నాం. ఈనాడు ఏం చేస్తున్నాం? మానవుడు ఏం చేస్తున్నాడు? ఈనాడు మానవుడు ఈ జంతువుల్ని, ఈ ప్రాకే జీవరాశుల్ని, లేకపోతే ఈ ఆకాశ పక్షుల్ని నెత్తి మీద పెట్టుకొని పూజిస్తున్నాడు. ప్రభు ఏం చెప్పాడు? ఏలండి అయ్యా, ఏలండి. మీ కాళ్ళ కింద నేను పెట్టాను, వాటిని మీ పాదముల కింద ఉంచాను. ఎంత మంచి మాట రాబడిందండి. సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఎంతటి ఔన్నత్యం, ఎంతటి అధికారం దేవుడు మానవునికి ఇచ్చాడండి. కారణం దేవుని పోలిక, కారణం మనం దేవుని స్వరూపము, ఆయన బిడ్డలం మనం. చూడండి, ఇంకో మంచి మాట ఉంటుంది ఇక్కడే, 82 చూడండి, 82:6. కీర్తనలు 82:6. చూశారండి ఏమంటండి? మనం ఎవరమండి? మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చుచున్నాను. అనేకసారి మానవుడు వాని క్రియల ద్వారా, వాని తలంపుల ద్వారా, వాని జీవితం ద్వారా దయ్యంలా బ్రతుకుతున్నాడు, ఒక పిశాచిలా బతుకుతున్నాడు, ఒక నరరూప రాక్షసులా బ్రతుకుతున్నాడు, ఒక దయ్యంలా బతుకుతున్నాడు. ప్రభువారు ఏమిచ్చాడండి? మీరు దైవములనియు, ఎంత మంచి మాట్లాడింది, మీరందరూ సర్వోన్నతుని కుమారులు. మనం దైవములండి, మనం సర్వోన్నతుని కుమారులం. మనం దేవుని పోలిక, దేవుని స్వరూపం. సమస్త జీవరాశులని, సమస్త జంతువులని, సమస్త ఆకాశ పక్షులన్నిటినీ మన పాదముల కింద దేవుడు ఉంచాడు. మనం ఏం చేశాం? సృష్టికర్తని వదిలేశాం, సృష్టిని పూజిస్తున్నాం. ఎంత దారుణం!
అంతేనండి. చూసారా, మొట్టమొదటి చూసాం మనం ఎవరమండి, దేవుని పోలిక. రెండోది మనం చూసాం ఆయన ఔన్నత్యం. అంతేకాదు దేవుడు మానవునికి పరిపాలన చేయడానికి అధికారం ఇచ్చాడు. ఏలండి ఏలండి అన్నాడు. రండి ఇంకొక మాట చూద్దాం రండి. సామెతలు 20:22 చదవండి, ముందుకెళ్దాం. 30 చూడండి సిస్టర్, 30 క్షమించండి, 30:22 చూడండి. సామెతలేనండి 22 30 ఉండండి చూద్దామండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఉంటుంది. 27 క్షమించండి 27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అందుకే కదా పెద్దలు చాలామంది అంటారు, అయ్యా మన శరీరానికి మరణం ఉంది కానీ, చాలామంది బయట లోకంలో కూడా చెప్తారు చాలామంది, మన శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఎంత మంచి మాట, ఎంత బ్రదర్ ఇది? 27 క్షమించండి 27 ఎంత మంచి మాట రాబడిందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇది దీపం పెట్టాడండి ప్రభువారు. దేవుడు ఆనాడు నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు మనం జీవాత్మ అయినాం. ఇటువంటి నరుడు ఇక్కడ రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మూడోది చూసినాము, మనము జీవాత్మ. మొట్టమొదటిగా ఎందుకండి ఒక మహోన్నతుడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ దేవుడు మానవుని ప్రేమించడానికి కారణం ఏంటంటే మనం దేవుని పోలిక, దేవుని స్వరూపము. అంతేకాదు దేవుడు ఏమిచ్చాడు, మానవుని కంటే ఔన్నత్యం ఇచ్చాడు, మానవునికి పరిపాలించే ఆధిక్యత ఇచ్చాడు. ఇక్కడ చూసినాము మనము, దేవుడు మనకి ఏమిచ్చాడు, ఆత్మను అనుగ్రహించాడు, జీవాత్మనిచ్చాడు ప్రభువారు. చూడండి ఇంకొక మంచి మాట, మొదటి తెస్సలోనికైన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికైన పత్రిక 5:23 చదవండి. సమాధానకర్తయగు దేవుడే మీ ఆత్మయు జీవమును శరీరమును నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. చూశారండి, అపోస్తలుడైన పౌలు యొక్క కోరిక ఏంటంటే రాబడింది, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉన్నట్లు. మన జీవము ఇక్కడ రాయబడింది, మన శరీరము నిందారహితంగా ఉండాలి. ఎంతవరకు అంటే దేవుడు రాకడ వరకు. ప్రియ స్నేహితుడా, ఎందుకు ఆ ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన స్థానంలో జీవించిన దేవుడు ఎందుకు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడంటే, మనం జీవాత్మ, మనకు జీవం ఇవ్వాలని ఆయన కోరిక. అంత మంచి మాట, మీ ఆత్మ మీ జీవము, మీ ఆత్మయు మీ జీవమును ఎలా ఉండాలా, నిందారహితంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, రక్షింపబడిన ప్రజలుగా ఆ ప్రభు రాకడ వరకు మన జీవితంలో మన ఘటములని పవిత్రపరచుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని కొనియాడుతూ ఉండాలని పౌలు రాస్తున్నాడండి తెస్సలోనికైకి. అయ్యా మీరు నిందారహితంగా ఉండాలి. నీ మీద ఎవడు కూడా నింద వేయడానికి అవకాశం మనం ఇవ్వకూడదు. కాబట్టి ఇక్కడ చూసిన మూడవది ఏంటంటే, మనం జీవాత్మ, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ ఆత్మ దేవుడిచ్చాడండి. ఈ ఆత్మ అనేక సార్లు ఈ లోకంలో మన జీవించిన పాపిష్టి జీవితం జీవించడం ద్వారా, చెడు జీవితం జీవించడం ద్వారా ఈనాడు మానవుడు నిత్య నాశనం నరకానికి పరిగెత్తుతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులు, అంతేకాదు ఇంకా మానవుడు చూద్దామని, మానవుడు మహిమకు కూడా అర్హుడు. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 6:20. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 6:20. ప్రియ స్నేహితుడా, ఈరోజు ఆరాధనకు వచ్చావు కదా నా ప్రియ స్నేహితుడా, నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, విలువ పెట్టిన కొనబడిన వారు గనుక
మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎందుకండి దేవుడు మానవుని ఇంతగా ప్రేమించాడంటే ఇక్కడ రాయబడింది, మానవుడు మహిమకు అర్హుడు. మానవుడు మహిమకు అర్హుడండి. ఎంత మంచి మాట. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో అందుకే మన దేహాలు మనం పవిత్రపరచుకోవాలి. మనం దేహంలో ఉన్న శరీర క్రియలు లయం చేయాలి. నేను నేను అన్న గలితుల రాష్ట్రపతికి 5:16 రాబడింది, ఆత్మానుసారముగా మీరు నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. అనేకసార్లు మన జీవితం శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటున్నాం. మానవుడు ఎంత చక్కని మాట రాస్తూ వచ్చినంటే, విలువ పెట్టి కొనబడిన వారం మనం సామాన్యులం కాదండి. అనేకసార్లు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన జీవితంలో అనేకసార్లు ఏం బ్రతికిది, ఏమి జీవితం ఇది, నేను చచ్చినా పర్వాలేదని మనం అనేకసార్లు అనుకున్నాం. కానీ దేవుడు చూడండి, తన పోలికగా మానవుని చేసుకున్నాడు. తన స్వరూపం ఇచ్చాడు, ఔన్నత్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. తన పాదముల కింద, మానవుని పాదముల కింద సమస్తం లోకాన్ని ఉంచాడు. లోకాన్నే ఉంచాడండి. లోకాన్ని తన ప్రియ కుమారు, తన బిడ్డల కొరకు లోకాన్ని ఉంచాడు. దైవములు అన్నాడు మనల్ని, సర్వోన్నతిని కుమారుడు అన్నాడు, మనల్ని దైవములు అన్నాడు. అంతేకాదు, మనం సర్వోన్నతిని కుమారులు అన్నాడండి దేవుడు. ఎంత మంచి మాట. అంతేనా? అక్కడితో వదిలిపెట్టాడా? ఇవి మహిమా శరీరం, మహిమ. ఎంత మంచి మాట అంటే, మానవుడు మహిమకు అర్హుడు. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనల్ని విలువ పెట్టి కొన్నారండి. మనల్ని విలువ పెట్టి కొన్నారు. మనల్ని ఎలా కొన్నారు రండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 చదువుదాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకునగు గొర్రె పిల్ల వంటి విలువ పెట్టి కొనబడిన వారు మనం. ఇక్కడ రాయనిది ఆ విలువ ఏంటంటే, అమూల్యమైన రక్తము కల్వరిశిలో చిందింపబడింది. అమూల్యమైనది, దానికి మూల్యం చెల్లించలేం. ఇంత డబ్బు అని మనం చెల్లించలేం. అమూల్యమైనదండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ఏం చేయాలి? దేవుణ్ణి ఏంటండి? మహిమపరచడి. మహిమా దేహంలో కాదు మనం చేస్తాం, మహిమకు అర్హుని చేశాడండి దేవుడు మానవుణ్ణి. ఎంతటి ఆధిక్యత! అందుకే ఆయన మహోన్నతుడు అయినప్పటికీ, ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివాసము చేయడానికి వచ్చాడు. ఎంత మంచి మాట. విలువ పెట్టి కొనబడిన వారం. ఏం పెట్టాడు విలువ? ఇక్కడ రాయబడింది మొదటి పేతురు రాసిన పత్రికలో 19 వచనం, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, గొర్రె పిల్ల. ఇక్కడ మంచి మాట, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. ఎంత 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 ప్రేమామయుడండి ఆ దేవుడు. మానవుడు పాపంలో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు, మానవుడు చీకటిలో ఉన్నాడు, మానవుడు నిత్య నాశానికి నరకానికి జోగుడుతున్నాడని ఉన్నతమైన స్థలంలో ఉన్న దేవుడు, పరిశుద్ధుడు, తన కుమారుని పంపించాడండి. యోహాను సువార్త 3:16 రాయబడింది, ఏకైక కుమారుడైన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. విలువ పెట్టి కొన్నాడు మనల్ని. కానీ ఈ దేహంతో మనల్ని దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి. నా ప్రియ స్నేహితుడా, ఎంత మంచి మాట రాయబడిందండి. అమూల్యమైన రక్తము చేత అనుగా నిర్దోషమును నిష్కలంకును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. నేను అప్పుడప్పుడు ఈ లైవ్ కాబట్టి చెప్పలేకపోతున్నాను. అప్పుడప్పుడు మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటే మీకు దగ్గరగా ఉండాలని చెప్తున్నాను. రోడ్ల మీద మనం వెళ్తూ ఉంటే కొన్ని స్థలాల్లో కొన్ని పశువులు వధిస్తున్నారు వాళ్ళ దేవుళ్ళ కోసం, వాళ్ళ దేవునికి గణపరచాలని, లేకపోతే వాళ్ళ పాపాలు పోవాలని. ఈనాడు చూస్తే ఈ లోకంలో కొన్ని ప్రదేశాల్లో నేను చూస్తున్నాను, చాలా చోట్ల తిరుగుతున్నప్పుడు
కంటిన్యూస్గా నెలలో చాలాసార్లు అక్కడ బలి అర్పింపబడుతుంది. ఒక గొర్రెని కానీ ఒక మేకని కానీ అక్కడ అర్పిస్తున్నారు, ఒక కోడిని కానీ అర్పిస్తున్నారు. రక్తం అక్కడ చిందింపబడుతుంది. కానీ వాళ్ళకి తెలియంది మనకి తెలిసిన విషయం ఏంటంటే, ప్రియ స్నేహితుడా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీకు పడాల్సిన శిక్ష, నీకు రావాల్సిన శిక్ష ఆ కలవరి శిలువలో తానే బలవుతూ వచ్చాడు. అక్కడే అమూలమైన రక్తము చెల్లించాడండి. తాను మరణించాడు మన కోసం. అందుకే నిన్ను విలువ పెట్టి కొన్నాను. మీరు గమనించండి, విలువ పెట్టిన కొనింది మన ఇంట్లో ఎక్కడ ఉంటుంది చెప్పండి ప్రియ స్నేహితుడా? విలువ పెట్టి కొనినది మన ఇంట్లో ఎక్కడుంటుంది చెప్పండి? సువర్ణం ఉంది, బంగారం ఉంది, బాత్రూంలో పెడతాం మనం. పెట్టేవాళ్ళు ఉన్నారా? ఎక్కడ పెడతాం సిస్టర్? బీరోలో పెడతాం. అది విలువ పెట్టి కొనబడింది, విలువైనది అది కదండి. ఇప్పుడంటే మీ ఇక్కడ మరి మీరంతా విశాఖపట్నంలో కదా, అంత ఐఫై ఉన్నవాళ్ళు. మేము అప్పుడు మా సైడ్ రాయలసీమలో కొన్ని పల్లెటూరుకి వెళ్ళేవాళ్ళే. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఆధిక్యత, అంటే ఆ పల్లెటూర్లలో ఒక ఆధిక్యత, లేకపోతే మేము గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ ఇళ్ళలోకి పోతే ఇట్లా అరుకుండేది. ఇట్లా ఆ చివరికి మొదలుకొని ఈ చివరి వరకు గ్లాసులు, వెండి గ్లాసులు, బిందెలు, రాగి బిందెలు, మరి ఇక్కడ కూడా ఉండొచ్చు, నేను చూడలేదుగా చెప్తున్నా, అలా లైన్గా ఉండేవి. ఎందుకు అంత పైకి ఎక్కించారు? అవి శ్రేష్టమైనవనే కదా, అవి విలువైనవనే కదా. కొంతమంది ర్యాక్ తయారు చేసి అందులో పెడతారు, కొంతమంది బీరోలో పెట్టుకుంటారు. అలాగనే నీవు నేను కూడా ఒక బీరోలో పెట్టబడవలసిన, లేకపోతే ఒక విలువైన వారిమండి. కానీ మన ప్రవర్తన, మన తలంపు, మన జీవితము అలా లేదు. దేవుడు మనల్ని అంతగా తన ఉద్దేశించి, ఇర్మియా 29:11 రాయమంటుంది, ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన తలంపులు వేరు, నీ పట్ల నా పట్ల. నా ప్రియ స్నేహితుడా, నిన్ను విలువ పెట్టి కొన్నాడు ఆయన. ఎటువంటి విలువ రాయబడింది? 1 పేతురు 1:18 చదుదాం రండి, అందరూ ఆ మాట చదువుదాం. అది చదివి ముందుకు వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక అందరూ చదువుదాం. 1వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. అందరూ గట్టిగా బిగ్గర చదువుదాం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మనం ఈ లోకంలో ఆరాధించే బిడ్డలుగా మనం తెలుసుకునే విషయం అంటే, మనం విలువ పెట్టి కొనబడిన వారం. రండి ముందుకు వెళ్దాం, ఇంకొక మాట చూద్దాం. రండి, ద్వితీయోపదేశకాండం 8, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 8:3. నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. నేను ఈ ఆరాధనలో మనం మొట్టమొదటి చూసాం, ఎందుకు దేవుడు మానవుని ప్రేమించాడో మనం చూస్తూ వచ్చాం. అంతేకాదు, దేవుడు మానవుని ఎందుకు అంత ప్రేమించాడో చూసాము. ఇప్పుడు అంతేకాదు, ప్రేమించిన దేవుడు అలా వదిలేలే, మానవుని అలా వదిలేలే. కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో, మన జీవితంలో అనువనువు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం దేవుడు మన పక్కన ఉండి మనం నడిపించువాడండి. ఎంత మంచి మాట చూడండి అన్నమాట. 8:3 చదవండి బ్రదర్. ఆహారము వలననే గాక నిన్ను అణచి, నీవే కానీ నీ పితరులు కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. 4 చదవండి బ్రదర్. 4 ఇక్కడ పట్టుకొని, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. చాలు బ్రదర్. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలేదు.
చాలాసార్లు అనిపిస్తుంది చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఎట్టో మనం విశ్వాసం ఉండాలి కదా, మనం ఖచ్చితంగా పరలోకంకి వెళ్ళాలి, ఈ సాదృశ్యం చూడాలనిపిస్తుంది. 2 రోజులు వేసుకుంటేనే మన బట్టలు ఎంత కంపు కొడతాయి ఏండి. 2 రోజులు 3 రోజులు వేసుకుంటేనే దుర్గంధం భరించలేం. 2 రోజులు వేసుకుంటే అందులో వాళ్ళు ఏమైనా ఏసీలు ఉన్నాయా? ఇట్లా 20 ఇక్కడ లాయిడ్ ఏసీ 2 ఏసీలు పెట్టి ఏమన్నా అలా దేవుడు అలా ఎత్తుకొని పోతున్నాడా? అలా కాదు. ఎక్కడున్నారు వాళ్ళు? మందిరంలో ఉన్నారండి? అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఉన్నారు. నదులు ఉన్నాయి, ఎడారి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నడుచుకుపోతున్న ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంత మంచి మాట అండి, అంటే పాతగిల్ల లేదంట. అంటే చూడండి, అంటే ఆయన మహిమ లేకపోతే ఆయన ప్రకాశము ఏ విధంగా ఉండాలి? ఈ మధ్యలో మనం చూస్తున్నాం, టీవీలో యాడ్లో చూస్తున్నాం, మీరు చూస్తున్నారో లేదో. అప్పుడు యాడ్ ఇట్లా ఏదో ఒక ఏదో పౌడర్ ఎలా పోతుంది, ఏదండి టైడ్ తెల్లగా అయిపోతుంది. అంటే నేను మీకు దగ్గరగా ఉండాలని చెప్తున్నా. అలాగే దేవుడు అట్లా అంటాడేమో. దుర్గంధం లేదు, వాసన లేదు, పాతగిల్లు లేదంటండి, పాతగిల్లు లేదు. ఇప్పుడు ఈ షర్ట్ ఉందా, ఇంకో 2 సంవత్సరాలు వేస్తే దీని మీద ఇంట్రెస్ట్ పోతుంది మనకు. ఎన్ని షర్ట్లు కావాలో. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు వారం కోటి అడుగుతారు, 2 రోజులకు ఒకసారి అడుగుతున్నారు, 3 రోజులకు ఒకసారి అడుగుతున్నారు. నేను ఈ వాక్యం చేసినప్పుడు చాలా ఆశ్చర్యంగా, దేవా చనిపోయిన తర్వాత ఒకసారి ఇది కనీసం లైవ్లో చూడాలి దేవా, ఒక వీడియో ఉంటే పాత వీడియో ఎట్లా మీరు నడిపించావు, ఎట్లా బతికెళ్ళేది దేవా. 2 రోజులు సంవత్సరం చెప్పులు వేసుకుంటే, ఒక 2 నెలలు చెప్పులు వేసుకుంటే అప్పుడే ఒక సైడ్ ఊడిపోతుంది, మళ్ళీ అక్కడ పోయి వంత వేయించుకోవాలా లేసు. ఎట్లా దేవా ఇవి ఎట్లా? కింద చూడండి, నీ కాలు వాయలేదంట. ఇక్కడి నుంచి ఎన్నేడు నడిస్తేనే అమ్మా అయ్యా అల్లో నడువు నొప్పి, కాలు నొప్పి, చేయి నొప్పి అంటాం మనం. ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇది అబద్ధం కాదండి, ఇది దేవుని వాక్యంలో ఉంది కాబట్టి ఇది అబద్ధం కాదు. వాళ్ళ కాలు వాయలేదు, వాళ్ళ డ్రెస్సు కూడా పాతకెళ్ళలేదు. నేను ఎందుకు ఈ విషయం ఎత్తి చూపిస్తున్నానంటే, మానవుని ఎందుకు ప్రేమించాడు, అంత ఉన్నతమైన స్థానంలో మానవుని ఎందుకు ప్రేమించాడంటే, ఆయన్ని ఆయన పోలికలు మనం పుట్టాం, ఆయన స్వరూపమందు మనం ఉన్నాం. అంతేకాదు మానవునికి ఔన్నత్యము, మానవునికి అధికారం ఇచ్చాడు. అంతేకాదు మానవునికి మహిమ ఇచ్చాడు. అంతేకాదు వాడు కష్టంలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, వాడు ఎక్కడున్నప్పటికీ వాడిని పోషించి సంరక్షించే దేవుడు మనకున్నాడండి. అందుకు మనం ఆరాధించాలి ఈరోజు, అందుకు మనకు ఆరాధించాలి. కష్టంలో, బాధల్లో, కన్నీటిలో సైతం ఆయన మనకున్నాడండి. ఆయన మనకున్నాడు. మన అక్కరలో, మన ఇబ్బందులన్నిటిలో ఆయనే మన దేవుడు. ఆయన పరిశుద్ధ నాయకుడు. ఒక మాట చెప్పాలంటే ఎంత బాగా నడిపించాడండి వాళ్ళని. 40 సంవత్సరాలంట. వాళ్ళ డ్రెస్సు పాతకెళ్ళలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు. ఎంత అద్భుతం. రండి ఇంకొక అద్భుతం చూద్దామండి, ద్వితీయోపదేశకాండం ఇక్కడే 32 అది చూసి ముగించేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 32, 10. ద్వితీయోపదేశకాండం 32:10. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. ప్రియ స్నేహితుడా, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో నీకు మన్నానిచ్చాడు. అంతేకాదండి, ఇక్కడ రాయబడింది ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, మనకు జీవితంలో కష్టాల్లో, బాధల్లో ఆహారం ఇచ్చిన దేవుడు మన ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడండి. రెండోది చూస్తున్నాం ఇక్కడ, ఎంత మంచి మాట రాయబడింది. ఇక్కడ రాయబడింది 10 సిస్టర్, అరణ్య ప్రదేశంలోనూ భీకరగల ధ్వని గల పాడైన ఎడారి లాంటి బ్రతుకులో సైతము ఆయన ఎలా ఉన్నాడంటే కనుగొన్నాడు మనల్ని. పాట ఉంది కదా, నేను పరామర్శించాను. కనుగొన్నాడు, పరామర్శించాడు. ఎంత మంచి మాట. కనుపాప వలె, కనుపాప కదా. ఎవరినైనా మనం ఇలా అంటే ఇలా కళ్ళు వెంటనే మూసుకుంటాం.
మన కనుపాప మన కనుగుడ్లని కాపాడుతుంది. అలా కనుపాప వలె మనల్ని కాపాడుతూ వచ్చాడు దేవుడు, కాపాడిన దేవుడు. ఎన్ని అపాయాలండి మన జీవితంలో, ఎన్ని అపాయాలు, అన్ని అపాయాలు. ఒక 2 weeks బ్యాక్ నేను మురళీనగర్ నుంచి వస్తున్నాను, మన ఇక్కడికే మురళీనగర్ నుంచి ఎన్నేటికి వస్తున్నా, కళ్ళు ఎదురు చూశానండి. 2 చనిపోయి పడిపోయారు. చీకట్లో నాకు కనపలేదు, 2 అన్నారు చనిపోయి పడిపోయారు, యాక్సిడెంట్. కళ్ళారు చూశాను. మన జీవితంలో ఎన్ని అపాయాలు. కనుగొన్నాడు, పరామర్శించాడు. ఇక్కడ రాయబడింది ఎంత మంచి మాట, కనుపాప వలె కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఇంకా కింద ఒక మాట రాయబడింది, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాడిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. మంచి మాట, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడాను. పక్షిరాజు వలె ప్రభు మనల్ని ఎత్తుకొని ఆయన గద్ద రెక్కల మీద మరి తన బిడ్డల్ని ఎత్తుకొని పోనట్టుగా, ఇక్కడ పక్షిరాజు తన పిల్లల్ని తన రెక్కల మీద తీసుకొని పోనట్లుగా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడండి. చూడండి, ఈరోజు మనం ఆరాధిద్దామా దేవునికి? మానవునికి ఎందుకు ఇంత ప్రాధాన్యత? లోకంలో ఇన్ని జీవరాశులు ఉన్నాయి, ఇన్ని ఆకాశ పక్షులు ఉన్నాయి, సముద్రంలో ఎన్ని రకరకాల మరి జీవరాశులు ఉన్నాయి కదండి, ఎన్ని మత్స్యములు ఉన్నాయి, ఎన్ని చేపలు ఉన్నాయి, ఎన్ని రకరకాలు ఉన్నాయి. వీటన్నిటి మన పాదాల కింద ఉంచాడు. చాలాసార్లు చనిపోదాం అనుకున్నాం, చాలాసార్లు మనకు బ్రతికేందుకు అనుకున్నాం. ఏం బతికిది, ఎందుకు బతకాలి మనం అనుకున్నాం. మనం ప్రియ స్నేహితులు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి అంతగా ఆధిక్యత ఇచ్చాడు, అంత ఔన్నత్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, మహిమ స్వరూపులుగా మనల్ని మార్చాడు. దైవములు అన్నాడు, మీరే సర్వోన్నతుని కుమారులు అన్నాడు. అంతేనా? పాడైన ఎడారిలో సైతం, అరణ్యంలో సైతం మన్నానిచ్చాడండి, మన్నానిచ్చాడు. ఎంతోమంది దేవుని వాక్యమిని చచ్చిపోవాలనుకున్న వారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళని వారు ఈ వాక్యమని, ఈ జీవ వాక్యమును విని పోషింపబడిన వారు ఉన్నారు. చివరి మాట చూసి ముగించుకుందాం రండి. హెబ్రీ రాసిన పత్రిక 10:19. హెబ్రీ రాసిన పత్రిక 10:19 చదవండి సిస్టర్. సహోదరులారా, చాలు సిస్టర్. చివరిగా చూస్తున్నాము. మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ చూసాం మనము, మన కష్టాల్లో మన బాధల్లో ఆయన మనం నడిపిస్తూ వచ్చాడు, మన్నా ఇచ్చాడు కదండి ప్రియ స్నేహితుడా. ఇక్కడ రెండోది మనం ఇందాక చూసాము. ఏం చూసాము? రెండోది మనం పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా ఎత్తుకొని పోతుందో అలా కాపాడుతూ వచ్చాడు, పోషించి సంరక్షించాడు మొట్టమొదటిగా. రెండోదిగా కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ మూడోదిగా చూస్తున్నాం, మార్గం చూపించాడు. ఇక్కడ రాయబడింది ఏ మార్గం అది? చదవని చేస్తారా మరొకసారి మాట. సహోదరులారా, యేసు మనం కొరకు ప్రతిష్ఠించిన మార్గం. నేనంటాను ఆ మార్గం ఏంటంటే సిలువ మార్గం. ఏ మార్గం? సిలువ మార్గం. ప్రతిష్ఠించిన మార్గం, నూతనమైన మార్గం, జీవము గల మార్గం అను ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం, జీవము గల మార్గం, అది నూతనమైన మార్గం, అది సిలువ మార్గం. అది చూపించాడు దేవుడు మానవునికి. చూడండి కదండి, ఇంకా అందుకే ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు కారణం అంటే ఆయన అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో మనల్ని తలగా ఉంచాడు. ఎలాగండి? తలగా ఉంచాడు. కానీ మన క్రియలు, మన తలంపులు, మన జీవితము మనం తోకగా చేసాయి. దేవుడు మానవుని తలగా ఉంచాడు. వాని పాదముల కింద ఏం పెట్టాడండి? సమస్త సృష్టిని పెట్టాడు. ఈ సృష్టిలో ఉన్న సమస్తం కూడా మానవుని పాదాల కింద పెడితే మానవుడు పూజించుకుంటూ కూర్చున్నాడు. సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నాడు. ఎంత అన్యాయం! ఇక్కడ చూసాం, అరణ్యం లాంటి ప్రదేశంలో పరిస్థితుల్లో ఆయన సంరక్షించాడు, తర్వాత కాపాడుతూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఏ మార్గం చూపించాడు దేవుడు మనకి? సిలువ మార్గం చూపించాడు.
చాలామంది ఏం బ్రతికిది, ఏం జీవితం ఇది, ఎందుకు బ్రతకాల మానవుల లెక్క, జంతువులు అంటేనే బాగున్నది, ఆ జంతువుకు లేదు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు ఆ జంతువుకి అని అనేకసార్లు నేను అనుకున్నాం. గమనించాల్సిన, ఆరాధనకి వెళ్తున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని స్వరూపం అలా పెట్టుకుంటే దేవుడు కనపడాలి. అలా పెట్టుకుంటే దయ్యం కనపడిందంటే నీ క్రియలు, నీ జీవితము సమస్తం కూడా బాలేవని అర్థం. మన దేవుని స్వరూపులం, ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచాడు దేవుడు. అంతేకాదు అరణ్యములో కష్ట సమయంలో మన్నానిచ్చాడండి, ఆహారం ఇచ్చాడు. చంపేలా దేవుడు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో నీతిమంతుల్ని ఎన్నడూ కూడా బిచ్చనెత్తిపోయినాడు, నీతిమంతులు ఎన్నడూ విడవనీయడు. నా దేవుడు, మన దేవుడు ఎన్నడూ నీతిమంతుల పిల్లలు ఎన్నడూ కూడా రాసుకుందాం, డైరీలో రాసుకుందాం, మన జీవితంలో మన డైరీలో రాసుకుందాం. ఇది అబద్ధం కాదు, సత్యం. నీతిమంతుల పిల్లని దేవుడు ఎన్నడూ కూడా బిచ్చమెత్తనేయండి, ఎన్నడూ కూడా వదలడు. ఎంత మంచి మాట. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో వెళ్తున్నప్పుడు వాళ్ళ డ్రెస్సు పాతకెళ్ళలేదు, వాళ్ళ కాలు వాయలేదు, అంతగా సంరక్షించాడు కదా. ప్రియ స్నేహితుడా, ఈ అంశాలన్నీ పెట్టుకొని దేవుని ఆరాధిస్తాం. అయ్యా, అనేకసార్లు నాకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు చచ్చిపోవాలనుకున్నాను, ఎందుకు ఈ జీవితం అనుకున్నాను. దేవా, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఇటువంటి దీనుల దగ్గర మానవుల దగ్గర నివాసం చేయాలని వచ్చావయ్యా. విలువ పెట్టి నన్ను కొన్నావు, అమూల్యమైన రక్తం చేత నన్ను కొన్నావయ్యా, అందుని బట్టి వందనాలని దేవుని ఆరాధిద్దాం. ఈరోజు ఆరాధనకి వెళ్దాం.